హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సప్త శనివారం వ్రతం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఎవ్వరైనా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడానికి నియమాలు అదేవిధంగా పిండి దీపాలు ఏ విధంగా చేసుకోవాలి, పిండి దీపాలు ఉదయం సాయంత్రం 2 పూటల వెలిగించాలా, శనీశ్వరుని ఏ విధంగా ఆరాధించాలి, అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ముందైతే నేను ఈ విధంగా పిండి దీపాలు అయితే తయారు చేసుకుంటున్నానండి. మనకు వరిపిండి ఉంటుంది కదా, బియ్యం పిండి, మనము ముందు రోజు నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టుకొని అయినా ఈ పిండిని తయారు చేసుకోవచ్చు. లేదంటే బియ్యాన్ని మనము గిరినికి పట్టించి కూడా పిండి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం బెల్లము, కొంచెం యాలకుల పొడి, ఆవు పాలు వేసి ఈ పిండిని మనం కలుపుకోవాలండి. కొన్ని ఆవు పాలు వేసి తర్వాత నీళ్లు వేసి కూడా కలుపుకోవచ్చు. శుద్ధమైన జలం వేసి కూడా ఈ పిండిని కలుపుకోవచ్చు. ఇంకా మనం సప్త శనివారాల వ్రతంలో ఖచ్చితంగా పిండి దీపాలు అయితే వెలిగించుకోవాలండి. స్వామివారికి చాలా ఇష్టము పిండి దీపారాధన అంటే. ఇంక ఈ విధంగానైతే నేను పిండిని ఇలా కలుపుకున్నాను. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఈ విధంగా మనము ప్రమిద చేస్తే అనువుగా రావడానికి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుకున్నానో. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ దీన్ని వదిలేయండి. ఇప్పుడు మనం ఇలా వదిలేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను 15 మినిట్స్ తర్వాత చూడండి ప్రమిద ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనము వేలుతోటి ఇలా నొక్కి చుట్టూ ఎక్కడ పగులు లేకుండా చక్కగా ఇలా ప్రమిదలాగా చేసుకోండి. ప్రమిద ఆకారంలో చేసుకోండి. ఎక్కడ పగులు లేకుండా మనము నూనె కానీ నెయ్యి కానీ వేస్తే బయటికి రాకుండా పగులు లేకుండా ఈ విధంగా చేసుకోండి. అన్నీ ఒకే సైజులో చేసుకోండి. చూడండి ఇక్కడ నేను చేసుకుంటున్నాను కదా, ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చండి పిండి దీపాలు అయితే. మీరు 7 అయినా వెలిగించవచ్చు. ఒక్క పెద్ద ప్రమిద చేసి కూడా అందులో 7 వత్తులు వేసి అయినా వెలిగించుకోవచ్చు. ఒకవేళ పూజ మందిరం చిన్నగా ఉంది, మేము ఇన్ని దీపాలు పెట్టలేమనుకున్నవారు ఒక్కటే ప్రమిదను చేసి అందులో 7 వత్తులు వేసేయవచ్చు. ఒక్కటి పెట్టలేమనుకున్న వాళ్ళు 2 ప్రమిదలు చేసి ఒక దానిలో 4 వత్తులు వేయండి, ఒక దానిలో 3 వత్తులు వేయండి. అలా 2 ప్రమిదలు కూడా చేసి పెట్టుకోవచ్చండి. మన వీలును బట్టి, మనకు అక్కడ ఉన్న ప్లేస్ను బట్టి మనం ఈ విధంగా ప్రమిదలు అనేది తయారు చేసుకోవాలి. ఇంకా నేను పీఠం పెట్టుకున్నాను. పీఠం పైన పసుపు రంగు వస్త్రం వేసుకోవాలి. పసుపు రంగు వస్త్రం వేసుకొని మనము వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా, ఫోటోని పెట్టుకొని ఇంకా చక్కగా మన మనసుకు నచ్చినట్టు అలంకరణ అయితే చేసుకోవాలండి. ఇంకా స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే కూడా పూజ మందిరంలో పెట్టుకుంటే మంచిది. ఇంకా ఈ విధంగా ఫోటోని పెట్టుకున్నాను. ఫోటోకి అయితే పువ్వులతో అలంకరణ అనేది చేసుకుంటున్నాను. తులసి దళాలు కొన్ని ఉన్నా సరే అండి, తులసి దళాలతో కూడా స్వామివారికి అలంకరణ అనేది చేసుకోవాలి. తులసి మాల సమర్పిస్తే కూడా చాలా మంచిదండి. మాల సమర్పించలేని వారు ఈ విధంగా కొన్ని తులసి దళాలతో కూడా మనము పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా మన అలంకరణ ప్రియుడు కదండి, మన మనసుకు నచ్చినట్టు మన ఇష్టమైనట్టు స్వామివారికి అలంకరణ అనేది చేసుకోవచ్చు. ఇంకా నేను ఈ విధంగానైతే స్వామివారికి ఈసారి సన్నజాజుల మాల వేసుకున్నాను. కొన్ని తులసి దళాలు కూడా స్వామివారికి సమర్పించాను. ఇంకా పువ్వులతో స్వామివారి పటాన్ని అయితే చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఇంకా నా దగ్గర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు కూడా నేను ఈ విధంగా పెట్టుకున్నాను. ఏనుగులను పెట్టుకున్నాను. ఈ విధంగా ఏనుగులను పెట్టుకొని ఇంకా స్వామివారికి ముడుపు కట్టుకుంటాం కదా, మనము ఏ కోరిక అయితే కోరుకుంటామో మొదటి వారం ఒక్క వారం ముడుపు కట్టుకుంటే సరిపోతుందండి. ప్రతి వారం ముడుపు కట్టవలసిన అవసరం లేదు. ప్రతి వారం అది మనం స్వామివారి పాదాల వద్ద ఉంచితే సరిపోతుంది. ఇంకా ఈ ముడుపు ఏ విధంగా కట్టుకోవాలనేది కూడా మన వీడియోలో ఉందండి. ఆర్థిక ఇబ్బందులు పోవాలనుకున్న వారు 1 రూపీ కాయిన్స్తో ముడుపు కట్టుకోవచ్చు. ఇంకా ఆరోగ్యం బాగలేదంటే మనకు వెండిది దొరుకుతుందండి. మన అవయవాలు ఏ అవయవము బాగాలేదంటే ఆ అవయవానికి సంబంధించిన దొరుకుతాయి. అవి వెండివి తీసుకొచ్చుకొనైనా మనం ముడుపులో కట్టుకోవచ్చు. లేదంటే సొంత ఇల్లు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని కోరిక ఉంటుంది కదా, అలాంటి వారు ఒక వెండి ఇల్లు తీసుకొచ్చుకొని ముడుపు కూడా కట్టుకోవచ్చు. మనకి ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి సంబంధించినవి అందులో వేసి మనం ముడుపు అయితే కట్టుకోవాలి. మన ఛానల్లో ఉందండి ముడుపు ఏ విధంగా కట్టుకోవాలనేది. ఆ విధంగా ముడుపు కట్టుకొని స్వామివారి పాదాల వద్ద ఉంచి చక్కగా పిండి దీపాలకు కూడా తిరునామాలు దిద్దుకొని ఇంకా మనం ఈ వ్రతానికైతే ఖచ్చితంగా కలశం అనేది పెట్టుకోవాలండి.
కలశం ఖచ్చితంగా పెట్టుకోవాలి. కొన్ని వ్రతాలకు, కొన్ని పూజలకు మనం ఖచ్చితంగా కలశారాధన చేస్తేనే మంచిదండి. ఆనవాయితీ లేదు అని వదిలేయకూడదు. కలశం ఆనవాయితీ ఏం లేదండి, మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగానైతే నేను కలశాన్ని పెట్టుకుంటున్నాను. కలశానికి కూడా తిరునామాలు దిద్దాను. ఇక్కడ కలశానికి మనము తోరణం అనేది కట్టాలి. మనం పసుపు కొమ్ముతోటైనా తోరణం కట్టొచ్చు. ఈ విధంగా తమలపాకుతోనైనా తోరణం అనేది కట్టొచ్చు. ఇప్పుడు కలశానికి తిరునామాలు దిద్ది తోరణం అనేది కట్టుకుంటున్నాను. ఈ విధంగా కలశం అయితే ఈ వ్రతానికి ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా తోరం కట్టుకున్నాక తోరానికి కొంచెం గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని దీనిలో శుద్ధమైన నీళ్ళైనా వేయొచ్చు, లేదంటే కొంతమంది బియ్యం కూడా వేసుకుంటారు. బియ్యమైనా వేయొచ్చు, నీళ్ళైనా వేయొచ్చు. నీళ్ళు నిండు బిందె నీళ్ళు అంటారు కదా, నిండు బిందెల నీళ్లు తీసుకొచ్చి వేసాను. మరీ నిండుగా వేయకుండా కొంచెం గ్యాప్ వదలాలి. ఈ విధంగా మనమైతే కలశాన్ని అయితే రెడీ చేసుకోవాలండి. చాలామంది బియ్యం కూడా వేసుకుంటారు. ఆ బియ్యం మరుసటి రోజు ఎవరికైనా దానమైనా చేయొచ్చు, మనము ప్రసాదంగా వండుకొనైనా తినొచ్చు. నేను నీళ్ళు వేశాను. అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, పచ్చకర్పూరం వేసుకోవాలి. ఒకటి బంగారు నాణ్యం కానీ ఏదైనా బంగారు వస్తువు ఉంటే చేతి ఉంగరమో ఏదో ఒకటి బంగారుది ఉంటే బంగారుది వేసుకోవాలి. 1 రూపీ కాయిన్ వేసుకోవాలి. కొంచెం తులసి వేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఎర్రని పువ్వు కానీ పసుపు రంగు పువ్వు కానీ వేసుకోవాలి. 7 మామిడాకులు కానీ 7 తమలపాకులు కానీ పెట్టుకోవాలి. లేదంటే 5 తమలపాకులు 5 మామిడాకులు కూడా పెట్టుకోవచ్చు. మన దగ్గర వీలున్నన్ని పెట్టుకోండి. ఇంకా పీచుతో ఉన్న కొబ్బరికాయ పెట్టుకుంటే మంచిదండి. నాకు ఈసారి పీచుతో ఉన్న కొబ్బరికాయ దొరకలేదు. పీచుతో ఉన్న కొబ్బరికాయ పెట్టుకొని అది మన ఇంట్లో కట్టుకుంటే మంచిది. ఈ విధంగా కొబ్బరికాయ కూడా తిరునామాలు దిద్ది ఇలా కలశ ప్రతిష్ఠ చేసుకోవాలి. అంటే ఆకులపైన కలశాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో 3 గుప్పుల బియ్యం తీసుకొని ఆ ప్లేట్కు గంధం కుంకుమలతో అలంకరణ చేసుకొని ఆ బియ్యం పైన ఈ కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఒక పసుపు రంగు జాకెట్ పీస్ను ఈ విధంగా మనము త్రికోణాకారంగా చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకా మనము ఒక చెంబులో నిత్య కలశం కింద ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు పెట్టుకోవాలి. ఒకటి అభిషేకం చేసుకోవడానికి, ఒకటి మనము ఆచనీయం చేసుకోవడానికి పెట్టుకోవాలి. పసుపుతో గణపతిని తయారు చేసుకోవాలి. నల్ల నువ్వులతో శనీశ్వరిని తయారు చేసుకొని పెట్టుకోవాలండి. శనీశ్వరిని కనుక మనము ఈ 7 శనివారాల వ్రతంలో ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. మన ఏలినాటి శనితో బాధపడుతున్న వారు ఈ విధంగా శనీశ్వరిని చేసుకొని శనీశ్వరునికి నల్ల నువ్వులతో అభిషేకం చేసుకోండి. నల్ల నువ్వుల నూనెతో కానీ నల్ల నువ్వులతో కానీ స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టు స్వామివారి శ్లోకం ఉంటుంది. ఆ విధంగా చదువుకుంటూ స్వామివారి ఆరాధన చేసుకోండి. ఇలా 7 దీపాలు అయితే నేను చేసుకున్నాను. వీలున్న వారు 7 చేసుకోండి, లేదంటే 2 కానీ 1 కూడా పెట్టుకోవచ్చు. విధంగా అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకొని మనము పూజ దగ్గరికి రావాలండి. మాటికి లేవవలసిన అవసరం ఉండదు. అంటే మధ్యలో అటు ఇటు వెళ్ళడానికి అవసరం అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా దీపారాధన చేసుకోండి. ఏకాహారతితో కానీ అగరబత్తులతో కానీ దీపారాధన చేసుకోండి. ఇంకా మనం ఎన్ని దీపపు కుందులు పెట్టుకున్నామో అన్ని ఆరాధన చేసుకోవాలి. పిండి దీపాలు మాత్రం ఇప్పుడు వెలిగించకూడదండి. ముందు మనము నిత్య దీపాలకి వెలిగించుకుంటాం కదా, ఆ దీపాలను వెలిగించుకొని ఆ దీపాలకు అక్షంతలు, పువ్వులు, పసుపు, కుంకుమ సమర్పించి నమస్కారం చేసుకొని ఇంకా ధూపం వేసుకోవాలి. ధూపం వేసుకొని ఇంకా ఇంటిలో నలుమూలల ధూపం వేసుకుంటే మంచిదండి. ఈ విధంగా ధూపం అనేది వేసుకోండి. ఇప్పుడు మనకు ధూప్ స్టిక్స్ కూడా దొరుకుతున్నాయి కదా, అవి కూడా వెలిగేయచ్చు. ఈ విధంగా ధూపం వేసుకున్న తర్వాత ఇంకా మనము కలశ పూజ, వినాయకునికి మనము షోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ వినాయకునికి పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని సిద్ధం చేసుకుంటే ఏంటంటే మాటికి గుర్తొచ్చినప్పుడు అలా అది ఇది అనేది కాకుండా అన్ని దగ్గర పెట్టుకొని పూజ దగ్గరికి రావాలి అండి. ఇంకా ముందైతే ఆచనీయం చెప్పుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః అన్నప్పుడు నీళ్లు కిందికి వదలాలి. ఓం కేశవాయ నమః అన్నప్పుడు నీళ్లు 3 సార్లు తాగి గోవిందాయ నమః అన్నప్పుడు నీళ్ళని కిందికి వదులుకోవాలి. ఈ విధంగా ఆచనీయం చెప్పుకున్న తర్వాత కేశవనామాలు ఉంటాయి కదా, అవన్నీ చదువుకొని ప్రాణాయామం చేసుకోవాలి. మనం ముక్కుతోటి ప్రాణాయామం చేసుకున్న తర్వాత 2 అక్షంతలు వాసన చూసి బయటికి వేసి ఘంటానాదం చేసుకోవాలంటే ఘంటానాదం చేయడం వల్ల అక్కడ నుండి రాక్షసులు వెళ్ళిపోయి దేవతలు ఆవాహం అవుతారంట. ఆ విధంగా చేసుకొని స్వామివారికి సంకల్పం చెప్పుకోండి. చక్కగా సంకల్పం చెప్పుకొని మీరు ఏ కోరికకైతే
స్వామివారిని ఆరాధిస్తురో ఆ కోరికను స్వామివారి పాదాల వద్ద పెట్టి మీ మనసులో తలుచుకుంటూ స్వామివారికి సంకల్పం అనేది చెప్పుకోండి. ఆ విధంగా చెప్పుకున్న తర్వాత ఇంకా మనం కలశ పూజ చేసుకొని, ఏ పూజ చేసినా ముందు వినాయకునికి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకుడిని చక్కగా ఆరాధన అనేది చేసుకోండి. వినాయకునికి పసుపు గణపతిని తయారు చేసుకుంటే మంచిది. పసుపు గణపతి తయారు చేయలేని వారు విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. ఇలా కలశ పూజ అయిన తర్వాత వినాయకుడిని ఆరాధన చేసుకోండి. వినాయకునికి ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించండి. వినాయకునికి సమర్పించి బెల్లముక్క నైవేద్యం పెడితే సరిపోతుంది. వినాయకునికి హారతి ఇచ్చి వినాయకునికి పుష్పములతో అక్షంతలు మన తలపై వేసుకొని ఇంకా వినాయకునికి ఉద్యాపన అనేది చెప్పాలండి. మనం పసుపు గణపతికి ఎప్పుడు పూజ చేసినా ఉద్యాపన అనేది చెప్తాం కదా. ఆ విధంగా వినాయకుని పూజ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవాలి. ఇంకా వెంకటేశ్వర స్వామిని మనము ధ్యానం చేసినట్టు, అంటే స్వామివారిని ధ్యానం చేసి మనం మన ఇంట్లోకి ఆహ్వానించుకున్నట్టు, శ్రీ అలవేలి మంగ పద్మావతి లక్ష్మీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్యానం సమర్పయామి. శ్రీ అలవేలి మంగ పద్మావతి లక్ష్మీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆవాహామి, అంటే మన ఇంట్లోకి పిలుచుకున్నట్టు స్వామివారిని ముగ్గురు అమ్మలతోటి స్వామివారిని మన ఇంట్లోకి పిలుచుకున్నట్టు, స్వామివారు కూర్చోవడానికి అమ్మవార్లు కూర్చోవడానికి పీటను వేసినట్టు, అంటే సింహాసనం వేసినట్టు, వారికి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు, వారికి చేతులు కడుక్కోవడానికి నీరు ఇచ్చినట్టు, తాగడానికి నీరు ఇచ్చినట్టు, ఆ విధంగా స్వామివారి భావన చేస్తూ మనము స్వామివారి ఆరాధన అనేది చేసుకోవాలి. పూర్తి అన్నీ ఉంటాయండి బుక్లో, అవి చదువుకుంటూనే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో చాలామంది డెమోలు కూడా పెట్టారండి. ఆ డెమో టీవీలో ఆన్ చేసుకొని కూడా మనము వారు చెప్పినట్టు నందనూరి శ్రీనివాస్ గురువు గారు వారు డెమో ఉంది, ఆ ఛానల్ అది ఆన్ చేసుకొని మనం చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. చదవరాని వారు ఇంకా వారు చెప్పినట్టయితే పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము స్వామి అమ్మవార్లను ఆవాహం చేసి స్వామి అమ్మవార్లకు షోడోపచార పూజ, అంటే ఇంకా వారికి అన్ని ఉపచారాలు చెప్పుకొని ఇక్కడ అంగ పూజ చేసుకోవాలండి. అంగ పూజ స్వామివారి, అంటే స్వామివారి అవయవాలకు అవి తులసి దళాలతో కానీ పసుపు అక్షంతలతో కానీ పువ్వులతో కానీ అంగ పూజ చేసుకోవాలి. అంగ పూజ చేసుకున్న తర్వాత స్వామివారి అష్టోత్తరం చదువుకోవాలి, అంటే స్వామివారికి అర్చన చేయాలి. అర్చన మనము తులసి దళాలతో కానీ మారడ పత్రితో కానీ పువ్వులతో కానీ పసుపు అక్షంతలతో కానీ వేటితోటైనా స్వామివారికి అర్చన అనేది చేసుకోవచ్చండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క ద్రవ్యంతో అర్చన చేసుకుందాం అనుకొని కూడా అలా కూడా చేసుకోవచ్చు. అలా స్వామివారికి అర్చన చేసుకున్న తర్వాత అమ్మవార్లకు చేసుకోవాలి. ఇక్కడ అలవేలి మంగమ్మది, పద్మావతిది, లక్ష్మీదేవి అష్టోత్తరం అనేది చదువుకోవాలి. ఈ విధంగా వారికి కుంకుమతో కానీ పసుపుతో కానీ తెల్ల పుష్పములతో కానీ ఎరుపు పుష్పములతో కానీ వారికి అర్చన అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను స్వామివారికి అంగపూజ పుష్పములతో చేసుకున్నాను, లిల్లీ పూలతో అంగపూజ చేసుకున్నాను. స్వామివారి అష్టోత్తరం మారేడు పత్రితో చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి సన్నజాజులతోని లిల్లీ పూలతోటి కుంకుమతోటి ముగ్గురు అమ్మల అష్టోత్తరం చదువుకుంటూ పూజ అనేది చేసుకున్నాను. ఈ విధంగా అర్చన చేసుకున్నాను. ప్రశాంతంగా చక్కగా అన్ని పనులు పూర్తి చేసుకొని అన్ని దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా స్వామిని చూస్తూ పూజ అయితే చేసుకోండి. ఎక్కువ ఆర్భాటాలకు టెన్షన్ పడుతూ అది లేదు ఇది లేదు అనుకోకుండా ఆ రోజు మనకి ఏవైతే దొరుకుతాయో వాటిని అక్కడ పెట్టుకొని స్వామివారికి పూజ అనేది చేసుకోండి. ఏవి లేవంటే కొన్ని బియ్యంలో పసుపు నెయ్యితో కలుపుకొని అక్షంతలు తయారు చేసుకొని అక్షంతలతో కూడా స్వామి అమ్మవార్లకు పూజ చేసుకోవచ్చండి. కానీ ఎక్కువ టెన్షన్ పడకుండా ఆరాటం పడకుండా ఏదో పెద్ద వ్రతం చేస్తున్నాం అనేది కాకుండా ప్రశాంతంగా అక్కడ ఈ పూజ అనేది చేసుకోండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకు అర్చన అయిన తర్వాత మనము ధూపం ఇవ్వాలి. స్వామి అమ్మవారు అగరబత్తులు వెలిగించి ధూపం చూపించాలి. ధూపం చూపించిన తర్వాత దీపం దర్శనామి అని వచ్చినప్పుడు అప్పుడు ఈ పిండి దీపాలు వెలిగించుకొని స్వామి అమ్మవార్లకు చూపించాలి. అప్పుడు మనం 2 కానీ 7 కానీ ఏవి వెలిగిస్తే అవి దీపం దర్శనామి. శ్రీ అలవేలి మంగ పద్మావతి లక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ధూపం సమర్పయామి. శ్రీ అలవేలి మంగ పద్మావతి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామికి దీపం దర్శనామి అన్నప్పుడు ఈ దీపాలు వెలిగించుకొని దీపాలకు అక్షంతలు పువ్వులు సమర్పించి చూపించండి. ఆ విధంగా దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించాలండి. నైవేద్యంగా మీరు కొబ్బరికాయ కొట్టవచ్చు. మేమైతే ప్రతి శనివారము వ్రతం చేసినా చేయకపోయినా మేము
కొబ్బరికాయ అయితే కొడతాము. ఆ విధంగా నేను కొబ్బరికాయ కొట్టుకున్నాను. మనం ఉదయం పూజలో నువ్వుల ఉండలు అంటే నువ్వులు, బెల్లం కలిపిన నువ్వుల ఉండలు తయారు చేసి పెట్టుకోవాలి. ఏవైనా పండ్లు పెట్టొచ్చండి. అవి 7 రకాలు కానీ, ఒక్క రకం ఎన్ని దొరికితే అన్ని పండ్లు నైవేద్యం. ఉదయం పూట ఇంతే నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా నైవేద్యం సమర్పించి తరువాత స్వామివారికి హారతి ఇవ్వాలి. ఇక్కడ పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిదండి. పచ్చకర్పూరం కానీ, ముద్ద కర్పూరంతో కానీ స్వామివారికి హారతి ఇవ్వండి. మంగళ హారతులు కూడా ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా స్వామి అమ్మవార్లకు హారతి ఇచ్చిన తర్వాత తాంబూలం సమర్పించాలండి. ముందు తాంబూలం సమర్పించిన తర్వాత హారతి ఇవ్వాలి. తాంబూలం సమర్పించి హారతించి మంత్రపుష్పం కొన్ని అక్షంతల పువ్వులు తీసుకొని స్వామి పాదాల వద్ద మంత్రపుష్పం సమర్పించాలి. ఆత్మ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ కూర్చున్న దగ్గరనే 3 ప్రదక్షిణలు చేసి స్వామి వారికి పాదాల వద్ద అక్షంతలు వేసి ఈ విధంగా స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్న తర్వాత కథలు ఉంటాయండి. కథలు చదువుకోవాలి. కథలు మనకు చాలా బాగుంటాయి. ఆ కథలు చదువుకొని అక్షంతలు తలపైన వేసుకోండి. అంటే ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాము, ఎవరు చేశారు అన్నీ ఉంటాయండి. ఆ కథ చదువుకొని అక్షంతలు మన తలపై వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము శనీశ్వరునికి ఒక శ్లోకం ఉంటుందండి. ఆ శ్లోకాన్ని పఠిస్తూ స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవాలి. నల్ల నువ్వులతో కానీ, నల్ల నువ్వుల నూనెతో కానీ స్వామివారికి అభిషేకం అనేది పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత శనీశ్వరునికి పూజ అనేది చేసుకోవాలి. ఇలా శనీశ్వరుని ఆరాధించడం వల్ల మనకి ఎలా ఏడునాటి శని, అర్ధాష్టమ శని, శని బాధలు ఉన్న వారికి ఖచ్చితంగా తగ్గిపోతాయండి. శనీశ్వరుడు చాలా దయాగుణం గలవాడు. ఆ కథల్లో మనకు ఉంటుంది. శనీశ్వరుడు తపస్సు చేసి వెంకటేశ్వర స్వామికి తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి చెప్తాడండి శనీశ్వరునికి, నువ్వు ఏం కోరిక కోరుకుంటావో కోరుకో అంటే, స్వామి ప్రతిరోజు అన్ని దేవుళ్ళకు పూజ చేస్తారు. నా రోజు అనగా శనీశ్వరుడు అనే వరకే భక్తులందరూ భయపడి వెళ్ళిపోతారు అని నన్ను ఆరాధించిన వారికి ఏ దేవుడు ఇయ్యని ప్రతిఫలం నేను ఇవ్వాలి అని కోరుకుంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రసన్నుడై శనీశ్వరునికి అభయం ఇస్తాడు. ఎవరైతే నిన్ను పూజిస్తారో వారు ఏది కోరుకుంటే వారి కోరిక నెరవేరాలని ఆ కథలో ఉంటుందండి. చదువుకోండి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ప్రసన్నుడై శనీశ్వరునికి అభయం ఇస్తాడు. చాలా అద్భుతమైన వ్రతము. ఈ విధంగా మనం ఉదయం సాయంత్రం వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకొని ఇంకా మరుసటి రోజు పీట అనేది తీసేయవచ్చండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.